మన మున్సిపాలిటీలు పట్టణాలే దేశానికి ఆదర్శంగా నిలిచని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకలో మంత్రి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలను తీర్చిదిద్దినట్లు చెప్పారు. జిల్లాలో 172 కళాశాలలో వసతులు కల్పించామని అన్నారు. ఒకనాడు దగాపడిన పల్లెలు నేడు దకదకలాడుతున్నాయని చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణ వార్డులో రాష్ట్రానిదే సింహభాగమని కేటీఆర్ తెలిపారు. దగాబడ్డ పల్లె నేడు దర్జాగా కాలరెగరేస్తున్నది. సమస్యల సుడిగుండంలో విలవిలలాడిన ఊరు నేడు అన్ని సౌకర్యాలతో వెలిగిపోతున్నది. సీఎం గారి సంకల్పంతో ప్రతి పల్లె సీమ ప్రగతి సీమగా మారింది. ఇవాళ ప్రతి పల్లెలో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, కంపోస్ట్ షెడ్డులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. గ్రామానికో ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకర్ తో పాటు పల్లెల పచ్చదనం, పరిశుభ్రత కోసం నర్సరీలు కూడా ప్రతి గ్రామంలో ఏర్పాటు చేశాం. ఫలితంగా తెలంగాణ అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆదర్శ గ్రామాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా అవార్డుల పంటకు నిలువెత్తు చిరునామాగా నిలుస్తా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 గ్రామీణ ర్యాంకింగ్ లో సర్వేలో 5 స్టార్ రేటింగ్ తో పారిశుద్ధ్య విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా దేశం